విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ మాజీ ఎంపీ జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు సమక్షంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర బీసీ రజ్జిక కార్పొరేషన్ డైరెక్టర్ రీగలపాటి యువశ్రీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గాజువాక నియోజకవర్గ కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో గాజువాక శీలానగర్ కి చెందిన యువశ్రీ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఆమె గత 10 ఏళ్లుగా వైసీపీలో రాష్ట్రమంతా తిరిగి పనిచేశారు. యువశ్రీ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు మరియు ప్రధాని మోదీ సుపరిపాలనకు ఆకర్షితురాలై తాను బీజేపీలో చేరానని చెప్పారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. బీజేపీలో మహిళలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. అందుకు ఉదాహరణగా శ్రీమతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేసి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీంద్ర, మేడపాటి, ప్రధాన కార్యదర్శి దామోదర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాసరావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు ఉమ్మడి సుజాత పాల్గొన్నారు. జాయినింగ్ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరటానికి అనేకమైన ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైన మార్పులు సంభవిస్తున్నాయి, కానీ కేంద్రంలో మాత్రం మరోసారి మోదీ సర్కార్ అని చెప్పి మళ్ళీ మరోసారి ఎన్నుకోవడం జరిగింది. ఈసారి కొద్దిగా సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలవటానికి ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సంకల్పించి పనిచేస్తోంది. ఎన్నికలు గెలవటం అంటే కేవలం రాజకీయ ఎత్తుగడలు కాదు. ప్రజలకు చెప్పారు సేవ చేయడం, ప్రజలకు పనికొచ్చే పనులు చేయటం, దేశాన్ని ముందుకు నడిపించటం, ఇటువంటి కార్యక్రమాల ద్వారానే 3 సార్లు అధికారంలో వచ్చాం. ఏదో ఎవరినో సంతృప్తి పరిచి లేదా స్లోగన్స్ తో మభ్యపెట్టి ఒకసారి మభ్యపెట్టడం సాధ్యం, కానీ ప్రజలు అంత అమాయకులు కాదు. సో కాబట్టి 3వ అధికారంలో మళ్ళీ మోదీ గారు ప్రధానిగా తిరిగి వచ్చారంటే దానికి ఖచ్చితంగా 10 సంవత్సరాల కృషి, భారతదేశాన్ని మరి ఒక అద్వితీయ శక్తిగా డెవలప్ చేయాలని ఆయన సంకల్పం, దాన్ని ప్రజలు విశ్వసించారు, దాన్ని చూశారు, ఖచ్చితంగా మళ్ళీ పట్టం కట్టారు. సో కాబట్టి మళ్ళీ బీజేపీ ఇంకోసారి అధికారంలో రావడం 29 రోజులుగా తెచ్చాం. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి జాతీయ బీజేపీ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి చేతుల మీదుగా మా గాజువాక 69వ వార్డులో ఉన్నటువంటి ఈగలపాటి యువశ్రీ గారు, ఆమె ప్రముఖ సంఘ సేవకురాలు, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ రజక సంఘ డైరెక్టర్గా కూడా పనిచేశారు. మహిళా విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వాళ్ళ నాన్నగారికి కూడా గత 40 ఏళ్ళుగా ప్రజాసేవలో అనుభవం ఉంది. ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో మాకు పరిచయం ఉన్నారు. నేను 2 ఏళ్ళుగా కూడా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. మరి మా ఆహ్వానం మేరకు ఈరోజు మేడం గారు దేశ ప్రధానమంత్రి వారు శ్రీ నరేంద్ర మోదీ గారు వరుసగా 3వసారి దేశానికి ప్రధానమంత్రి అయి సుపరిపాలన అందిస్తున్నందుకు వారి యొక్క సుపరిపాలనకు ఆకర్షితురాలై కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఆవిడతో పాటు ఉన్నటువంటి ఆ వార్డు, ఆ జిల్లా, అన్ని ఏరియాల్లోనూ కూడా ఆవిడకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు కాబట్టి వారందరికీ సహాయం చేయాలంటే బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి బీజేపీలో జాయిన్ అయ్యామని చెప్పారు. ఆవిడకి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలకడం జరిగింది. యువశ్రీ గారికి మరి భారతీయ జనతా పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే కష్టపడి పనిచేసే మహిళలకు భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. దానికి ఉదాహరణ మన రాష్ట్రపతి శ్రీ ముర్ము మేడం గారే. ఆమె ఒక షెడ్యూల్ కులానికి చెంది ఈరోజు భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారంటే అది భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యం. కాబట్టి ఇక్కడ మహిళలకి పార్లమెంట్లో 33% కోటా కూడా మనకి బిల్లు పాస్ చేసింది ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ. రాబోయే ఎన్నికల్లో 33% కోటా ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు ఇలా రాజకీయంగా కూడా ఎదిగే అవకాశం భారతీయ జనతా పార్టీలో మహిళలకు ఉంది. కాబట్టి ఆమె జాయిన్ అవ్వడానికి
ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మా గాజువాక నుంచి మండల అధ్యక్షులు గుటూరు శంకర్రావు గారు, నాగేశ్వరరావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి దానేష్ గారు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుజాత గారు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వల్రెడ్డి శ్రీనివాస్ గారు, వీరందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వెల్పాటి యోశ్రీ గత ప్రభుత్వంలో రాష్ట్ర బీసీ రజక కార్పొరేషన్ డైరెక్టర్గా చేశాను. అలాగే రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కూడా చేయడం జరిగింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి సుపరిపాలనకు మెచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నేను బీజేపీ కండువా వేసుకొని పెద్దలు జీఎల్ గారు నరసింహారావు గారు చేతుల మీదుగా ఈరోజు బీజేపీ కండువా వేసుకోవడం జరిగింది. అలాగే మా గాజువాక ఇన్ఛార్జ్ అయిన మన కేఎన్ఆర్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులైన రవీందర్ రెడ్డి గారికి, మా మహిళా మోర్చా ప్రధాన అధ్యక్షులైన సుజాత గారికి, జిల్లా ప్రెసిడెంట్ అయిన సుజాత గారికి, అలాగే ఓబీసీ అధ్యక్షులైన శ్రీనివాస్ గారికి, ఇంకా పెద్దలు తదితర పెద్దలు పావని గారు, ఇంకా చాలామంది ఆధ్వర్యంలో నా తోటి స్నేహితులు అలాగే కార్యకర్తలుగా ఈరోజు సైనికులుగా పనిచేయడానికి ఒక 30 మందితో ఈరోజు జాయినింగ్లు పెట్టుకున్నాం. ఈరోజు మంచి రోజుగా భావిస్తూ ఈ రోజు నుంచే మంచి కార్యక్రమాలకి బీజేపీకి సేవ చేయడం జరుగుతుంది. అలాగే రజక కమ్యూనిటీ నుంచి కూడా మాకు ఎస్సీల్లో చేర్చాలి అనే నినాదంతో నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్టీకి రావడం జరుగుతుంది. నా వంతు నా కులానికి అలాగే నా మహిళా విభాగానికి ముందుగా మహిళలకు ఎక్కడ సమస్య వచ్చినా నేను నా సర్వీసుని ఇస్తూ ముందుకు వెళ్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రభుత్వానికి రుణపడి నేనేంటో కష్టపడి పార్టీ కోసం కష్టపడుతూ అనేక కార్యక్రమాల్లో నేను పార్టీలు ఏది ఆదేశించినా కూడా చేస్తానని, అలాగే మంచి పేరు తెచ్చుకుంటాను పార్టీలో అని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.